కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పింది కదా, హామీ ఇచ్చింది కదా. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? 6 గ్యారెంటీలు పక్కకు పెడితే ఒక గ్యారెంటీ అది కూడా పాక్షికంగా ఒకటే అమలైంది. అది ఫ్రీ బస్. మహిళల కోసం ఫ్రీ బస్ చేసిరు. ఇప్పుడు ఇంటికాడ పని చేయమంటే ఏమంటారు, నువ్వు కిరాయి పడుతుందండి, నేను పోయేస్తా అంటారు బయటికి. ఇప్పుడు పోయేస్తా అని చెప్తారు, సాయంత్రం వరకు అది ఫ్రీయే కదా. ఎప్పుడైతే ఏముంది, ఫ్రీగా తిరిగి వచ్చేస్తారు. ఇప్పటిదాకా ఇంట్లో ఉండి పని చేసిన వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చారు. బయట పోయి మగవాళ్ళు పని చేసుకోవాల్సిన వాళ్ళు ఇంటికాడ కూర్చున్న పరిస్థితి. ఎవరు సరిగ్గా పని చేస్తలేరు. అంటే కిరాయి పడితే బయటికి వెళ్ళరు. ఎందుకు లేదు 10 రూపాయలు మిగులుతాయని చెప్పి ఫ్రీ కాబట్టి పడంచేరు పోయిరా అంటే హైదరాబాద్ పోయి వేస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఫ్రీ బస్ గురించి. ఫ్రీ బస్ వల్ల మీకు ఇబ్బంది ఉందని? నాకు ఇబ్బంది ఏం లేదు మేడం, తిరిగే వాళ్ళు ఎక్కువయ్యారు, తిరగడం ఎక్కువైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పింది కదా, హామీ ఇచ్చింది కదా. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? 6 గ్యారెంటీలు పక్కకు పెడితే ఒక గ్యారెంటీ అది కూడా పాక్షికంగా ఒకటే అమలైంది. అది ఫ్రీ బస్. మహిళల కోసం ఫ్రీ బస్ చేసిరు. ఇప్పుడు ఇంటికాడ పని చేయమంటే ఏమంటారు, నువ్వు కిరాయి పడుతుందండి, నేను పోయేస్తా అంటారు బయటికి. ఇప్పుడు పోయేస్తా అని చెప్తారు, సాయంత్రం వరకు అది ఫ్రీయే కదా. ఎప్పుడైతే ఏముంది, ఫ్రీగా తిరిగి వచ్చేస్తారు. ఇప్పటిదాకా ఇంట్లో ఉండి పని చేసిన వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చారు. బయట పోయి మగవాళ్ళు పని చేసుకోవాల్సిన వాళ్ళు ఇంటికాడ కూర్చున్న పరిస్థితి. ఎవరు సరిగ్గా పని చేస్తలేరు. అంటే కిరాయి పడితే బయటికి వెళ్ళరు. ఎందుకు లేదు 10 రూపాయలు మిగులుతాయని చెప్పి ఫ్రీ కాబట్టి పడంచేరు పోయిరా అంటే హైదరాబాద్ పోయి వేస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఫ్రీ బస్ గురించి. ఫ్రీ బస్ వల్ల మీకు ఇబ్బంది ఉందని? నాకు ఇబ్బంది ఏం లేదు మేడం, తిరిగే వాళ్ళు ఎక్కువయ్యారు, తిరగడం ఎక్కువైపోయింది.